నాడు అలా నేడు ఇలా లబ్ధిదారుల ఎంపికపై అంత పారదర్శకత్వం, ప్రజల సంక్షేమంలోనే అర్హుల పేర్లు ఖరారు. నేటి నుంచి రాష్ట్రంలో గ్రామ వార్డు సభలు. నాడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లీడర్లదే ఫైనల్. కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే నాడు జాబితాలో స్థానం. కలెక్టర్లు అధికారులకు నామమాత్రం. నేటి ప్రజాప్రభుత్వంలో ప్రజలే నిర్ణయితాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ దీన్ని సరైన ధరలో కొనసాగించుర్రి స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. సరే, దాపరికం లేదు, ఎమ్మెల్యేలు మంత్రులు జోక్యం లేవు. అర్హులెవరు నిర్ణయించేది పైనున్న అధికారుల్లో. వారిని అప్పట్లో కనుసంగంలో తిప్పుకున్న రాజకీయ నాయకులు కాదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లు భరోసాలకు కమిషన్లు నేడు లేవు. ఓకే, ఇళ్లకు పైరవీలు లేనే లేవు. అర్హత ఉంటే అన్నీ లభిస్తాయి. సాగు చేసే భూములకే రైతు భరోసా అందుతుంది. ఆత్మీయ భరోసాకు అదే ప్రామాణికం. పేదలంతా గ్రామ వార్డు సభలో కూర్చొని చర్చించుకొని ఆ అవసరం ఎవరికి ఉన్నదో, ఎవరికి ఇల్లు లేవో, ఎవరికి కార్డులు లేవో, ఏ భూములకు రైతు భరోసా అందాలో, ఆత్మీయ భరోసా ఎవరికి చెందాలో తామే నిర్ణయించుకునే అరుదైన సమయం. ప్రజలనే న్యాయం నిర్ణేతలుగా పెట్టిన ప్రజాప్రభుత్వంలో అపూర్వ సందర్భం. 4 రోజుల పాటు కొనసాగే గ్రామ వార్డు సభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది మంచి పద్ధతే, కానీ గులాబీ పాలనలో గుట్టలు, మిల్లులు, ఫామ్ హౌజులు, రహదారులకు రైతు బంధు అటహంసంగా ప్రకటించిన ఆర్భాటంగా కట్టించి లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో పడ్డ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళలో కొత్త రేషన్ కార్డులు లేవు, ఇవ్వలేదు. భూమి లేని రైతు కూలీలను పట్టించుకోవడం లేదు. ఎలాంటి స్కీమ్లను వారికి పెట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. హస్తం అధికారంలో సాగు చేసే భూములకే రైతు భరోసా. అర్హులను నిర్ణయించడానికి గ్రామ సభల నిర్వహణ. ఇల్లు లేని పేద కుటుంబాలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు శ్రీకారం. దాదాపు 18 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు. జాబితాను గ్రామ సభలో ప్రదర్శించిన అర్హుల ఎంపిక. నిరుపేద రైతు కూలీలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉపాధి కూలీల్లో సంవత్సరానికి కనీసం, ఇది ఒకటి క్లారిటీ ఇచ్చారు, సంవత్సరానికి కనీసం 20 రోజులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒకటి సంతోషమైన వార్త అనుకోవచ్చు, ఎందుకంటే పేద ప్రజలకు అవసరమయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా 4 పథకాలు ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జాబితా. ఈ 4 స్కీమ్లను లబ్ధిదారుల అర్హత ప్రజలే నిర్ణయిస్తున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పథకాల లబ్ధి కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తుల్లో అర్హతలను ప్రామాణికంగా తీసుకొని ఆయా డిపార్ట్మెంట్లు ముస్తాయిదా జాబితాలు తయారు చేయగా వాటికి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ స్థానిక సంస్థల వార్డు సభలను నిర్వహించి ప్రజలకు ఆ పేర్లను వినిపిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. సో సంతోషం, సరైన వాళ్లకు నేటి నుంచి గ్రామ వార్డు సభలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సరైన వాళ్లకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేస్తే సంతోషం. అలా నాయకుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. నిజంగా దీన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన సందర్భం అని చెప్పచ్చు. గతంలో ఆ సర్పంచ్ ఎవరికి చెప్తే ఆయనకి ఇండ్లు, ఆ ఎమ్మెల్యే ఎవరికి చెప్తే ఆయనకి ఇండ్లు, వాడు మంచోడా, వానికి ఇల్లుందా లేదా అవసరం లేదు. ఇది జరిగినాయి గతంలో.